నానా ఏంటి నాన్న ఈ మధ్య నీకు బాగా బద్ధకం పెరిగిపోతుంది. త్వరగా ఫుడ్ తీసుకురా, ఆకలి ఎక్కడ. వస్తున్నా నాన్న వస్తున్నా. సాంబారి రే డిగ్రీ చదివి కూడా ఇలా ఖాళీగా తిరుగుతున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలో తెలియట్లేదురా. తెలీదనే చెప్పు. వండడం చాలా ఇబ్బందిగా ఉందిరా. నువ్వు వండిందంటే నాకు అంతే ఇబ్బందిగా ఉంది. నాన్న కుక్కకు ఫుడ్ పెట్టావా? అరే పెట్టలేదు, మర్చిపోయినరా. పొరపాటు పెట్టదురా నువ్వు. అది కానీ తినిందనుకో వికారం వచ్చి విశ్వాసం కోల్పోతుంది. సాంబార్ బాలేదా? కందిపప్పు కడిగిన వాటర్లో నువ్వు తాలింపు పెడితే అది సాంబార్ అయిపోదు నాన్న. అందుకే ఓ మంచి పిల్లని చూసి చేసుకోమంటున్నాను. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నా, కానీ ఒక్కరూ పడట్లా. పడ్డామేమిట్రా? పడ్డానికి అదేమన్నా సబ్బు బిళ్ళ, చాపిల్ల, ఆడపిల్ల. అసలు నీ కోసం ఏ ఆడపిల్లైనా పుట్టిందో లేదో. పుట్టించకపోయి ఉంటే ఆ బ్రహ్మదేవుడికి టార్చర్ పెట్టాను. గ్యారంటీగా నా కోసం ఎక్కడో ఒక చోట పుట్టింటుందానా? వెయిట్ చేసి కాళ్ళు వస్తున్నారా? ఎక్కడ్రా వీడు? నా బస్ వచ్చిందా? నీ ఫిగర్ వచ్చే బస్ ఎన్ని గంటలకి రా? 8:30కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30. నా బస్సు 9 గంటలకు 7 గంటలకు వచ్చా. నా బస్సు 9:30కి తెల్లవారుజామున వచ్చా. నువ్వు రాత్రంతా ఉన్నా ఏం పని జరగదులేరా. నువ్వు ఎందుకు వచ్చారా? ఖాళీగా ఉన్నానని వచ్చా. అది టైం సెన్స్. లవ్ అంటే టీ డికాక్షన్ ఉండాలిరా. రే అది డెడికేషన్ రా. ఎర్రి పులిహోర పులిహోర అంటే. హే మై బస్ కమింగ్ యా. God must be crazy. సేమ్ షాట్స్. నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఇరిటేట్. నాకు అలాగే ఉందిరా. అందుకే లవ్ లెటర్ రాద్దాం అని ఫిక్స్ అయ్యాను. రే నువ్వు రాసుకోరా. ఐఎమ్ యువర్ లవర్, యు ఆర్ మై ఫ్లవర్. సింగిల్ టీ ఇప్పిస్తే దేనికైనా వవ్వ వవ్వ అంటారు. నువ్వేం ఫీల్ అవ్వకరా. పంది కింద తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. యు రైట్ యా. ఐ హావ్ పవర్, యు ఆర్ క్లెవర్. ప్లీజ్ లవ్ మీ డియర్. ఆర్ మ్యారేజ్ ఇన్ టవర్. నో 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 ఈఫిల్ టవర్. ఈ లెటర్ చదివితే టీచర్ ఫ్లాట్ అయి చచ్చిపోద్ది. ఈ పవర్ఫుల్ లెటర్ ఇవ్వడానికి ఓ పాజిటివ్ హ్యాండ్ కావాలరా. నాది పాజిటివ్ హ్యాండ్ రా. నేను అడిగింది పాజిటివ్ రా, నెగిటివ్ కాదు. నీకుందిరా జూలీ. నో నో నేనే జూలీ. శ్రీ కనక మహాలక్ష్మి కట్పి సెంటర్ లో ఉన్నావు. చెట్టు రెడ్డి మీద కుట్టుకున్నావా? కుట్టుకునే ఉంటావులే. మ్యాటర్ ఏంటి? టీచర్ చచ్చిపోయిందా? నాకు పడిపోయిందిరా. రెండు ఒకటే కదా. యు గో గెట్ రెడీ మ్యాన్. ఓకే. స్కూల్ తెరవక ముందే వచ్చినట్టున్నాం. హే పర్సనల్ అఫైర్ కదా, అందుకే. స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ 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 టీచర్. మనిషే ఏమా టీచర్ పిలుస్తూ నువ్వు వచ్చావేందా? ఈ రోజు టీచర్ రాదు. అక్టోబర్ 2 స్కూల్ సెలవు. అక్టోబర్ 2 అంటే వైన్ షాప్ లే బంద్ అనుకున్నా. స్కూల్ కూడా ఈ రోజు గాంధీ జయంతి, అన్ని బందే. ఓ గాంధీ ఎవరో తెలుసు, మరి జయంతి ఎవరు? ఐ థింక్ యు ఆర్ జయంతి రైట్? హలో దూసరా సాయి, ఇక్కడ గొరిలా ఉంది. ఒరే రాజు, సమయానికి వచ్చావిట్రా? వై డాడ్, నాతో అంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఏం లేదురా, ఎద్దుని తీసుకెళ్ళి కాస్త తోటలో కట్టే. వాట్ అంకుల్, ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్న ఫాక్స్ నోడల్ తీసుకెళ్తాడా? ఫాక్స్ కదరా ఇడియట్. రే అది ఫాక్స్ కదరా, ఆక్స్. ఇది కరెక్ట్ రా రాస్కెల్. ఫాక్స్ ఆక్స్ వేరైతే. ఓకే ఓకే రిలాక్స్.
ఒరే బ్యాంక్ మేనేజర్ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశాడు. బాబు ఈ ఒక్క పని చేసి పెట్టరా. నాను దారా తోట దగ్గర. సారీ నేను యానిమల్స్ తో తిరగను. రే 20 years నుంచి నేను నీతో తిరుగుతున్నాను కదా. నా మీద పని చేయొద్దని చెప్పానా? మీ నాన్న పని డ్యూటీ అప్ప చెప్పాడరా. నోరు మూసుకొని నడవకపోతే ఎత్తుకొమ్మ దోపేస్తాను. రే వాడిని చూడరా. వీడేంట్రా స్నేక్ డాన్స్ చేస్తున్నాడు? కంపుకే కంపురా. అరే రాజుగా హాయ్. పొద్దున్నే ఎద్దుని తీసుకుని ఎక్కడ బయలుదేరే? జాగింగ్ పోతున్నావు, వస్తావా? అరే నువ్వు చెప్పరా. వాళ్ళ నాన్న పొలంలో కట్టేమన్నారా? వాడికి ఏ నావి చేతులు కావా? ఏ నా చేతులు కావా? చెప్పు తెగుద్ది. ఇందాక ఎక్కడెక్కడ పెట్టావు చెయ్యి. దురదస్త గోక్కున్నా. దానికి ముందు వస్తే పోసుకున్నా. దానికి ముందు దాని ముందు పేపర్. నవరంధ్రాలతో నాటి ఆడి నా చేతికి చేయిస్తే గొబ్బే. వారం రోజులు పెనాలతో చేయి గడిగా ఆ తర్వాత కనిపించు. వెళ్ళవతలుగా. నమస్తే మేడం. ఏంటి మేడం జాగింగ్? కొత్తగా సెలెక్ట్ అయ్యారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓ మేడం తప్పు చేసేసారు మేడం. ఏమైంది? వాడు మిమ్మల్ని టచ్ చేయక ముందు వాడి చెయ్యి ఏమేమి టచ్ చేసిందో తెలుసా మేడం? ఏం టచ్ చేశాడు? టోల్డ్ మ్యాన్. ముందు అందులో తప్పే ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. పొద్దున్న నుంచి ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుందిరా. చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎవ్వరికి ఏ లోటు జరగకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా? అలాగే అది మరే. అయ్యా వీర్రాజు గారు రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి అక్కడ. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా. వీర్రాజు గారు ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిందా గోయిందా. పోలీసులనా? చాలరా. నమస్కారం సార్. ఏంటి ఎస్ఐ గారు ఫ్యామిలీతో రాలేదు, యూనిఫామ్ లో వచ్చారే? సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. సరే రండి. దాదా ముక్కలే ముక్కలే ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకు రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్ ఎక్కువ మాట్లాడారంటే తోకలు కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబులు వస్తారా? రేయ్ వీళ్ళందరికి మజ్జిగ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఏంటి బ్రో? బ్రో మనోడు సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది. కలవని నాడు నేను చెప్పేది అందరూ వినండి. శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పిల్చు
చేయుటకై ఎవరు వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఇది టీచర్కి ఇవ్వు. ఇదేంటి? రిబ్బన్. రిబ్బనా? టీచర్ కలరు స్మైలు ఓకే, కానీ జుట్టే విరబోసుకొని జగన్మోహన్ లాగా ఉంటుంది. ఎంత ఇంగ్లీష్ టీచర్ అయినా నాకు తెలుగుతనం ఉన్న అమ్మాయి అంటేనే ఇష్టం. అలా జడేసుకొని టీచర్ రిబ్బన్ కట్టుకుని వస్తూ ఉంటా. నిలువవే బాలు కనులదాన వయారి హంస నడకదాన. వెరీ ఓల్డ్ యా. నువ్వు చెప్పింది చెయ్యా. గో. లవ్ చేయరా, లైఫ్ లో ఫీల్ అనేది లేకపోతే వేస్ట్. హే మియా, ఏం పిలవకుండా వచ్చేసావు? ఎలాగో పిలుస్తారు కదా అని. బాగా డెవలప్ అయిందిరా. హే, వాట్ ఈస్ దిస్? వెడ్డింగ్ కార్డ్. నీకు మళ్ళీ పెళ్ళా? పెళ్ళి నాకు కాదు, సన్నీ మేడం. సన్నీ మేడం మ్యారేజ్? నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే. డైలీ స్మైల్స్, లుక్స్, లాస్ట్ లో కాడా? వయ్యా, నేను నిన్ను చూసి నవ్వలేదు యార్, నువ్వు పెట్టించిన ఫ్లెక్సీలో నీ గెటప్లు చూసి నవ్వా. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఇంతకీ ఈ సూపర్ పర్సనాలిటీని తీసుకెళ్తున్న ఆ సూపర్ మ్యాన్ ఎవరు మేడం? చూడు చిన్న, ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. మరి అమ్మాయిలకు భయమేస్తే నన్నే దిండులా వాడుకుంటారు. నా దారి గోదారి. కమాన్ సన్నీ. సూపర్. థ్యాంక్స్. బాయ్. హారిబుల్ కాంబినేషన్. పెద్ద గోడ ఎలా దిగడం? నేనే ఎవరు చూడలేదు. ఓ గాడ్. హాయ్ వినాయక్, హౌ ఆర్ యు? అరే, ఆ శివరామరాజు ప్రాణం ఆ గోడ మీద ఉందిరా. మీసం కనిపించట్లేదు, లైట్ వేస్తా. ఇప్పుడు కాల్చు. లేచుంటే మనల్ని చంపేసేవాడ్రా. దొంగ. నేను ఇచ్చినప్పుడు వద్దని నేను ఇలా కొనుక్కున్నావా చిలిపి? పెడతావా వద్దా? మన ప్రాపర్టీ కదా. ఏదో చేయరా, లైవ్ లో ఎప్పుడు ఇలా చూడలేదు. లైట్ వేస్తా ఉండు. పెట్టే ఒకసారి. అన్నా అన్న టవల్ భుజం మీద కాదు, నెత్తి మీద తీసుకున్న స్టైలే. రేపటి నుంచి ఊర్లో అంతా ఇదే స్టైలే. ఏమిటి శివయ్యా, వేటకూర మాంసం వాసన గుమగుమలాడిపోతుంది. మాకు తెలియకుండా వేటకారు వెళ్ళొచ్చావా ఏమిటి? గన్ను పోయి నేను ఎడుతుంటే వేట అంట వేట. కన్ను పోయిందా? ఏమిటి, బాబుని కిడ్నాప్ దొంగతనం చేశారా? నా పరువు తీయటాన్ని నా గన్ను ఎవడో దొంగిలించాడు. అన్నా నువ్వేం కంగారు పడకు, 24 గంటల్లో బాబుని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. పదండ్రా. మనకు గన్ను దొబ్బేసిన దెబ్బకి శివరామరాజుకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి కదా. అంతేకాదు, వణికిపోయి ఉంటాడు. నా విద్య నేర్చుకుని బాగుపడరా అంటే నా మాట అనవు కదా. నీ అయ్యా అదే మాయ. గవ్వలేయడమో విద్యాది మేము నేర్చుకోలే. పో గవ్వలేసుకోపో. సాంబయ్య, హాయ్ నమస్కారం అండి. ఏంటి ఎలా వచ్చారు? శివరామరాజు గారింట్లో గన్ను పోయింది, గవ్వలేసి తెలుసుకుందామని వచ్చాము. రా. కాశీ కమలక్క పలుకు తల్లి పలుకు.
1 1 2 2 2 4 2 2 4 అవుద్ది 14 కాదు ముందు దొంగ ఎవడు చెప్పు దొంగ ఒక్కడు కాదు ఇద్దరు ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడేంట్రా కొంప తీసి పట్టించేస్తాడేంటి మీ నాన్న మావాడు ఫస్ట్ బాల్ లైన్ లెంత్ బానే వేస్తాడు తర్వాతే అన్ని వైడ్లే 2 3 5 3 6 9 దొంగ దొరికిపోయాడు చెప్పు ఎవడాడు చెప్పాలంటే కమల్ రాజుని సాటిస్ఫై చేయాలా చేస్తాం చెప్పు 5 కిలోల బియ్యం 5 కిలోల కందిపప్పు ఒక నాటు కోడి బాటిల్ రమ్ము కూడా అది కూడా కావాలా అడిగినవన్నీ ఇస్తాం దొంగ ఎవడో చెప్పు మీ నాన్న కన్ని పెట్టేసేలా ఉన్నాడు రా డోంట్ వరీ రా లాస్ట్ బాల్ ఖచ్చితంగా నో బాల్ కళ్ళ దొంగలించిన కుడి చేతి మీద గవ్వంత పుట్టుమచ్చుంటది పదండ్రా ఊళ్ళోకి ఊళ్ళో ఎవడి కుడి చేతి మీద మత్సంతో వాడి చెయ్యి నరికేసి కన్ను తెచ్చుకుందాం పదండి అయ్యో నువ్వు ఫాదర్ వాస్ ఆడేస్తావా ఏమైందిరా నువ్వు చెప్పిన బచ్చ నా చేతి మీద అంటే రోజు చేతి మీద పుట్టుమచ్చ చూస్తున్నాను ఎవరి చేతి మీద అనుకున్నా నీ చేతి మీద నా చేతి మీద. కంగారు పడక నేను మేనేజ్ చేస్తాను కదా ఏమండి చిట్టుబాబు గారు ఓ మాట అండి నా కొడుకు చేతి మీద కూడా గవ్వంత పుట్టుమచ్చ ఉందండి ఆడు దొంగ అనుకున్నాను కొట్టమాకండి తెలుసు శివరామరాజు గారు నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్ మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి సార్ నాకు తెలియదు సార్ తెలిసేమో నాకేం తెలుసు ధనరాజు గారు ధనరాజు గారు అయినా నేను కన్నా దొంగతనం చేశాను ఎవరు సార్ మీకు చెప్పింది వాడేమైనా పెద్ద సిబిఐ ఆఫీసర్ చెప్పడానికి అయినా నా పేరు చెప్పావరా అరే నీకు చెడ్డ ఎక్కువ అని చెప్పా తప్ప గన్ను దొరికిందంట నా కొడుకు ఆగాండి కట్లిప్పిపోండి అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి ఎక్కడే పెళ్లి కొడుకు అదిగో అతనే పెళ్లి కొడుకు అవునా పెళ్లి కొడుకు గారు అంకుల్ మీరా చూడమ్మా పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు అర్థమైందా పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే ఓకే అంకుల్ తప్పుకుంటారా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది వెళ్ళమ్మా వెళ్ళు తాతయ్య తప్పుకోండి ఇది మారదు నేనే రండి వస్తున్నా ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు హాయ్ బ్రో ఎవరు బ్రో మేము విఐపి సంఘం బ్రో మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో ఐ లవ్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు మీరు ఏ సబ్ పడుతున్నారు ఇటీ ఇదిగో ఐ విల్ గెట్ యూ బెస్ట్ వన్ యా प्यार में पड़ी पोया मैं ओ मिया तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं ఏం కావాలి పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దామా ఏం మాట్లాడుతున్నావు హలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామా అని ఎందుకు వచ్చావు లక్స్ కావాలి సెక్స్ కావాలా నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు నోర్మోయ్ థ్యాంక్స్ యా అక్కర్లేదయ్యా పర్లేదు తీసుకోయా హే సెక్స్ చేతులు పైకెత్తు పౌడర్ వెళ్తా చల్లండి బ్రో ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్ బ్రో 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 నిన్నే అమ్మో లేగు బ్రో ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి ఏంటి పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలియా ఇంతమంది చంపేస్తాను పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం అయినా అందరూ కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి బాగోదు కదా వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో అందుకే సాక్రిఫైస్ చేసేయండి అంటే
నా పెళ్లి పెటాకులైనట్టేనా? పటాకలైనట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. రే రాజు, ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలో ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. అసలు నాకు చెప్పకుండా ఎవరు పోస్టర్లు పెట్టి వైరా పబ్లిసిటీరా. ఇది కానీ వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసి మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా. వచ్చాడుగా. ఒయ్యా బనానా ట్రీ తండ్రి అక్కో. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి తాంబూలాలు మార్చుకో. ఒక్క నిమిషం అండి. హలో హలో, ప్రకాష్ రాజ్ గారండి? అవునండి. మీరు ఎక్కడున్నారు సార్? పెళ్లి చూపులు జరుగుతున్నాయి సార్, తాంబూలాలు మార్చుకుంటున్నాం. అయ్యో, శివరామరాజు గారు అమ్మాయిని మీకు ఇద్దామనుకున్నారండి. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. శివరామరాజు గారు అమ్మాయి అంటే 7, 8, 14, 16 హైటెక్ సిటీ. సార్ ఈసారి ఆయన కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు నన్ను క్షమించాలి, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. సంతోషం అండి. మా కుటుంబంలో కూడా మీతో పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. వీళ్ళు ఉన్నారండి, సెంటిమెంట్ వీళ్ళ కాంబినేషన్ సెట్ కాదు బ్రో. మీరేం భయపడకండి, ఈసారి మీ పెళ్లి 100% జరుగుతుంది. షూరా? షూర్, పక్కా ఫిక్స్ అయిపోండి. అంతా బానే ఉంది కదా? 2 నిమిషాలు బయట ఉంటారా ప్లీజ్? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏమండి, పాప కనిపించట్లేదు. భయ్యా, పాప కనిపించట్లేదంట. ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటుంది. పాప అంటే చిన్నపిల్ల కాదు భయ్యా, పెళ్లి కూతురు భయ్యా. బొమ్మను చేసి ప్రాణము కోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి. ఇప్పుడు ఏఎన్ఆర్ గారి విషాద గీతం. హాయ్ సాడిస్ట్ బ్రో, నీ పేరేంట్రా? జేస్ దాస్ బాల్. నీ పాట కన్నా నీ పేరే వరస్ట్ గా ఉందిరా. నీ పేరేంటమ్మా? గానామృతం. గానామృతం కాదు, విషం. పందిట్లో పెళ్లి ఆగిపోయి నేను ఏడుస్తుంటే ఈ విషాద గీతాలు పాడతారేంట్రా? అంటే పేమెంట్ ఇవ్వరా? ఆడి పెళ్ళాన్ని ఆడి కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటుంటే కోపం రాదారా?